యా వీణావరదండమండితకర యా శ్వేత పద్మాసన. తెల్ల తామర పువ్వులో కూర్చుంటుంది. లక్ష్మీదేవి ఎర్ర తామర పువ్వులో కూర్చుంటుంది. పద్మంలో ఎప్పుడు 2 రంగులు ఉంటాయి, తెల్ల తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు. కలువలో 3 రంగులు ఉంటాయి, తెల్ల కలువలు ఉంటాయి, ఎర్ర కలువలు ఉంటాయి, నల్ల కలువలు కూడా ఉంటాయి. నల్ల అంటే ముదురు నీలం రంగు, అది డార్క్ బ్లూ ఆ రంగులో ఉంటాయి. మీకు కలువలు చూస్తే తెలుస్తుంది. అందుకే కలువల విషయం వేరు, పద్మాల విషయం వేరు. మన దేవతలు కూర్చునేవన్నీ పద్మాలే, మీరు గమనించండి. కలువలో ఎవరు కూర్చోరు. సరస్వతీదేవి పద్మంలో కూర్చుంటుంది, లక్ష్మీదేవి పద్మంలో కూర్చుంటుంది, బ్రహ్మదేవుడు పద్మంలో కూర్చుంటాడు. అంతేకాదు యోగ సాధన చేయడానికి పద్మాసనాన్ని మించిన ఆసనం లేదని చెప్పారు. దానికి పద్మం అని పేరెట్టారు. ఎందుకని? దేవతలు పద్మాల్లో కూర్చుంటారు. ఎందుకోసమయ్యా? తామర పువ్వుకున్న లక్షణం ఏమిటంటే నీటి కొలది తామర సుమ్మి. నువ్వు జీవితంలో జీవత్వాన్ని నుంచి దేవత్వాన్ని పొందాలి అంటే ఎప్పటికప్పుడు ఎదుగుతూ ఉండాలి, పైకి ఎదుగుతూ ఉండాలి. అలా ఉండిపోకూడదు. మన శరీరంలో చాలా మార్పులు వచ్చాయి, గమనించండి. బాల్యం వేరు 9 ఏళ్ల వరకు, తర్వాత కౌమార వయస్సు వచ్చింది 16 ఏళ్ల వరకు, తర్వాత యవ్వనం వచ్చిందో 30 ఏళ్ళు దాటే వరకు, తర్వాత ప్రౌఢ వయస్సు వచ్చిందో 50 ఏళ్ల వరకు. అక్కడి నుంచి వెంట్రుకలు నెరిసాయి, ముడతలు రావడం మొదలుపెట్టే వార్ధక్యం వచ్చింది, అక్కడి నుంచి మరణం కూడా వచ్చింది. ఇంకా ఆలోచించండి ఒక్కసారి, శరీరంలో ఈ అవస్థలన్నీ మారుతున్నాయి కదా, మన మనస్సు ఏమైనా మారిందా? ఆ మనస్సు కూడా శరీరానికి అనుగుణంగా మారాలి. అంటే చిన్నపిల్లలు ఆలోచించినట్టుగా యువకుడు ఆలోచించకూడదు, యువకుడు ఆలోచించినట్టుగా ప్రౌఢ వయస్సు వాడు ఆలోచించకూడదు, ప్రౌఢ వయస్కురాలు ఆలోచించినట్టుగా పెద్దావిడ ముసలావిడ ఆలోచించకూడదు. ఆలోచనలో మార్పు రావాలి. ఇంకా అయిపోతుంది కదా, 80 ఏళ్ళు వచ్చాయి, అయిపోయింది, ముని మనవరాలు కూడా పుట్టింది, ఇంకా నాకు ఈ తాపత్రయం ఎందుకు అని తనంత తానే బాధ్యతలు బరువులు తగ్గించుకోవాలి. ఎవరైనా పెళ్ళిళ్ళకి పేరంటానికి పిలిస్తే నేను రాలేనే, మీరు వెళ్ళి రండి అని చెప్పాలి. అంతేగాని నన్ను పిలవట్లేదు, ఎవరో పట్టించుకోవట్లేదు. యమధర్మరాజు పట్టించుకుంటాడమ్మా ఖచ్చితంగా. ఆయన లిస్టులో మందే మొదటి పేరు. తెల్లారడం కోసం చూస్తున్నాడు ఆయన. 80 ఏళ్ళు దాటాక ఇంకా ఊళ్ళో వాళ్ళు పట్టించుకోవడం ఏంటండి? ఆడ మగ ఎవరైనా సరే. ఇంకా నేను జీవితంలో ఏదో పొందలేకపోయా, ఏమిటి మృత్యువేనా ఇంకేమైనా ఉన్నాయా? అది ఎలాగూ పొందుతాం, దానికోసం ప్రయత్నం అక్కర్లా, ఎలాగూ వస్తుంది. ఇంకా పొందడం ఏమిటండి? శరీరం మారుతోంది, గమనిస్తున్నాం కదా. మన మనస్సు మారిందా? 70 ఏళ్ల వాడిని పలకరించినా సరే వెంటనే వెన్ ఐ జాయిన్డ్ ఇన్ ది స్కూల్ ఇన్ 1960, ఇప్పుడు 40 ఏళ్ల చరిత్ర వినాలి, చచ్చిపోతాం ఇక్కడ. నేను 60లో స్కూల్లో చేరినప్పుడు ది స్కూల్ వాజ్ క్వైట్ డిఫరెంట్. ఎందుకంటే నేను గొప్ప కోసం ఇక్కడ చాలా బాగుండేది స్కూల్ అప్పుడు. అక్కడ నా వల్లే బాగుందని చెప్పడం. నీకు 70 ఏళ్ళు ఉన్నాయి కదా, ఎందుకు ఈ పాత కబుర్లు పని లేక మానేయాలి. రామకృష్ణ అనుకోవాలి, నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః ఏదో జపించుకుంటూ కూర్చోవాలి. ఎవరన్నా పలకరించినా సరే వద్దురా నీ పని చూసుకో, నేను జపం చేసుకుంటున్నా, ఆ స్థితి వచ్చేయాలి. ఎందుకంటే శరీరానికి ముసలితనం వస్తుంది, మనస్సుకు రావట్లేదండి. ఏ వయస్సును బట్టి ఆ ముచ్చట. 20 ఏళ్ళప్పుడు 20 ఏళ్ళ వాళ్ళేగా మాట్లాడు, తప్పులేదు. 60 ఏళ్ళప్పుడు 60 ఏళ్ళ వాళ్ళేగా ఉంది. అప్పుడు జీవితంలో సహజత్వాన్ని మనం అంగీకరిస్తాం, వాస్తవాన్ని అంగీకరించగలుగుతాం, సుఖంగా ఉంటాం. వాస్తవాన్ని అంగీకరించిన వాళ్ళు ఎప్పుడైనా సుఖంగా ఉంటాం. మనం ఎందుకు దుఃఖపడుతూ ఉంటాం అంటే వాస్తవాన్ని అంగీకరించలేకపోతున్నాం. మనకేదో ఇక్కడ చిన్న ముడత వచ్చింది, ముడత లేకుండా దానికి ఒక మడత పేచి పెట్టాం. అక్కడ దానికి ఒక పెద్ద వైద్యం ఎందుకు చేయించాలి? అవసరం ఏంటి? నాకు నెత్తి మీద 1 పోస 4 పోసలు వెంట్రుకలు కూడా లేవమ్మా. బోల్డ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. చేయించుకుంటే ఏమవుతుంది? మీరెవరు నన్ను పిలవరు. ఇంకా ఈ వెంట్రుకల గురించి నన్ను పిలిచారా? ఇక్కడ నా నెత్తి మీద వెంట్రుకల గురించి పిలవడం మానేశారా? రేపు వెంట్రుకలు దట్టంగా ఉంటే పిలుస్తారా? మన జ్ఞానం ఏదో, పాండిత్యం ఏదో, సంస్కారం ఏదో అదెట్టు పెట్టుకోవాలి, కానీ ఈ గోల ఎందుకండి ఇక్కడ? మనం ఇప్పుడు చాలామంది అక్కడే మోసపోతున్నాం. అనవసరంగా సౌందర్యాల కోసం వీటి కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాం, వేలు కూడా కాదు, లక్షలే. అసలు నెలవారీ బడ్జెట్లో అది ముఖ్యమైపోయింది. ఇక్కడ శరీరంలో ఏ మార్పు వచ్చినా సరే ఆ మార్పును అంగీకరించాలి, మనం ఏం చేయొద్దు, దాన్ని అలాగే ఉంటుంది. దాంతోపాటే మనస్సు ఎదిగేలా చేసుకోవాలి. దానికే మన దేవతలు తామర పువ్వులు ఉంటారు. తామర పువ్వు ఎలా ఉంటుంది తెలుసా? చెరువులో గమనించండి మీరు, తామర ఆకు కానీ తామర పువ్వు కానీ, నీటి కొలది తామర సొమ్మి పింగళ చూరణ కళాపూర్ణోదయంలో అంటాడు ఈ మాట. సజ్జనుల ప్రజ్ఞ నీటి కొలది తామర సుమ్మి. మహానుభావుల యొక్క మేధాశక్తి ఎలా ఉంటుందంటే నీటి కొలది తామరలా ఎదుగుతుందంటే, నీరు పెరుగుతున్న కొద్దీ, నీటి మట్టం పెరుగుతుంటే అప్రయత్నంగా తామర తూడు పెరుగుతుందండి.
ఎంత మట్టం పెరిగితే అంతా పెరుగుతుంది. మళ్ళీ మట్టం దాటి ఊరికే ఇలా ఉండదు, అంటే సన్నగా ఉండి పడిపోతుంది. నీటి మీదే ఉంటుంది, అది సుమారుగా నీటి మీద తేలుతున్నట్టుగానే ఉంటుంది అక్కడ. కానీ నీటి మట్టం మీరు కావాలని మోటార్తో ఇంజన్లు పెట్టి చెరువు నింపినా సరే చెరువులో తామరపు 24 గంటల్లో ఎదిగిపోతుంది. దానికి అంత శక్తి ఇచ్చాడు. దాని దుంప ఎక్కడుంది, కింద ఎక్కడో అడుగునుంది. అక్కడ అంత అడుగు నుంచి ఇలా తామరనాళంలో ఇలా వచ్చి తామరపు ఎదిగింది. అలాగ ఈ సంసార సాగరం నిన్ను చుట్టేసే ప్రయత్నం చేస్తున్న కొద్దీ నువ్వు తామర పువ్వులా ఎదగాల్సిందే, దానికి అందకుండా ఎదగాల్సిందే అనడానికి మన దేవతలు తామర పువ్వులో కూర్చుంటారు. లేకపోతే కూర్చోవడానికి బంగారపు సింహాసనాలు లేక, వేరే పువ్వులు లేక. ప్రతి దాని వెనకాల ఒక తత్వం ఉంది, అది గమనించాలి. అదే హిందూ ధర్మం, అదే భారతీయత, అదే వేదశాస్త్ర పురాణాల సారాంశం. శ్వేతపద్మాసన, అందులోనూ తెల్ల తామరపు. ఎందుకంటే విద్య, జ్ఞానం అంటే స్వచ్ఛత, అజ్ఞానం అంటే అస్వచ్ఛత. విద్యావంతుడైన వాడు పవిత్రంగా ఉండాలి, విద్యార్థులు అలాగే ఉండాలి, ఉపాధ్యాయులు అలాగే ఉండాలి. అంటే అటువంటి పాఠశాలలోనే మన పిల్లల్ని మనం చేర్చాలి. సరస్వతి శిశు మందిరం అని పెట్టి కొంతమంది తక్కువ జీతంతో చెబుతున్నారు, తక్కువ ఫీజులతో చెబుతున్నారు. అక్కడ ఎంత శ్రద్ధగా చెబుతారో పాఠాలు. నేను పనిచేశాను. నా జీవితంలో 19వ ఏట ఉద్యోగంలో చేరాను. 78వ సంవత్సరంలో 81 వరకు మహేశ్వరం దగ్గర శ్రీ గురుకుల విద్యాలయం అని సరస్వతి శిశు మందిరంలోనూ నేను పనిచేశాను ఉపాధ్యాయుడిగా 3 సంవత్సరాల పాటు. ఆ 3 సంవత్సరాల శిక్షణ నన్ను 30 ఏళ్ళు ఉపాధ్యాయుడిగా నిలబెట్టింది. ఖచ్చితంగా సరస్వతి శిశు మందిరాలు అంత గొప్పవి. మీకు సమీపంలో ఉన్న వాటిల్లో చేర్చండి. వాటిలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది బాబు, కొట్టుకుపోకండి ఊరిగా. వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలోనే చెబుతున్నారు. ఏం చేస్తారు, నడపలేక చేర్చాలి. అక్కడ ఏం చేస్తారు, ఇంగ్లీష్తో పాటుగా తెలుగు చెబుతారు, సంస్కృతం చెబుతారు, హిందూ ధర్మం చెబుతారు, సదాచారం చెబుతారు, భగవద్గీత చెబుతారు. పిల్లలు వజ్రాల్లా తయారవుతారు. మన ఊరికే ప్రకటనలు చూసి, ఏవో పేపర్లో చూసేసి, పైన ఫ్లెక్సీలు బోర్డులు చూసేసి 1,00,000 కట్టేసి ఎల్కేజీలో చేర్పిస్తారు. అక్కడ వాడికి ఎల్కేజీ మొత్తం చదివాక వచ్చే అక్షరం ఏంటంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, ఇది ఒకటే వచ్చింది వాడికి. దీనికే మనం మురిసిపోయి మా వాడప్పుడే బ్యాట్ అంటున్నాడు, ఆ బ్యాట్ ఎట్టే నిన్ను కొట్టేస్తాడమ్మా తర్వాత. ఈ ఇంగ్లీషు మొక్కలు 2 రాగానే కన్యాశుల్కం నాటకంలో గురజాడవారు చెబుతారు బొట్లేరు ఇంగ్లీషు మొక్కలని. అదో అన్నం దగ్గర కూడా ఇదేనా అంటాడు అగ్నిహోత్ర అవధానంలో ఒళ్ళు మండి. అన్నం దగ్గర కూడా ఏదో మ్లేచ్ఛ భాష అంటాడు. ఈ ఇంగ్లీషు మొక్కలు 4 రేరవగానే మనకి ఎంతలావు ఆనందం అంటే మా వాడికి అప్పుడే మమ్మీ అంటున్నాడు. వాడు మమ్మీ అంటే ఈజిప్ట్లో శవం. నీకు ఎందుకు అంత ఆనందంగా ఉంది అసలు ఆ మాట? ఈజిప్ట్లో శవాలను పాతిపెట్టి సమాధులు ఉన్నాయి, వాటిని మమ్మీ అంటారు. ఆ మాట ఏమిటంటే అమ్మానాలు. కానీ దీనికి ₹1,00,000 దండగా. ఎందుకంటే మనకి ర్యాంకులు కావాలి, పెద్ద పెద్ద తర్వాత ట్యాంకులో దూకడం కావాలి. మనకి ముందు ర్యాంకు కావాలి, ర్యాంక్ రాకపోతే ట్యాంక్ మించి దూకడం కావాలి. చచ్చిపోతాడు అన్యాయంగా. అంత ఒత్తిడి. భారతీయ ధర్మం సంస్కారం నేర్పకుండా మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం దేంట్లో చదివించినా ఉపయోగమే లేదు. అదే సరస్వతి స్తోత్రం అంటే. యా వీణావరదండ మండితకరాయ శ్వేతపద్మాసన. మీ పిల్లలు తెల్ల తామర పువ్వులా ఎదుగుతున్నారా? ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, దానికంటే పైన ఉండాలి మనం. అది ఇంకా మన తాగుతోంది, ఇంకా పైన ఉండాలి, దానికి అందకుండా ఉండాలి. సమస్య నుంచి పారిపోవద్దు. నేను ఇక్కడే ఉంటా, నీకు అందను. సమస్యను ఎదుర్కొనే ప్రయత్నం ఏం లేదండి. తత్వవేత్తలు చెబుతారు ఎదుర్కోవద్దు, ఎలా ఉన్నావో అలాగే ఉండు. ఎంత స్థిరంగా ఉండాలంటే మేరు పర్వతంలా ఉండాలి. అది మనల్ని తాకి వెళ్ళిపోవాలి, వీడు లొంగేలా లేడు రాని. మనం దాంతో ఘర్షణ పడ్డాము అంటే అనేక రకాలు వచ్చేస్తుంది. ఇంకది అలాగా నీరు పెరుగుతోంది. తామరపువ్వు ఏం చేస్తుంది, నీటితో ఘర్షణ పడదు, దానికి అదే స్థానం. ఎలా ఘర్షణ పడుతుంది, ఎక్కడికి పోతుంది? దాని నుంచి కొంచెం ఎదిగింది, ఇంకొంచెం నీటి మట్టం ఇంకొంచెం ఎదిగింది. అలాగ మన విద్యార్థులందరూ సమస్యలు వస్తున్న కొద్దీ, రకరకాల సంక్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్న కొద్దీ తామర పువ్వులాగా ఎదగాలి. అందుకని యా శ్వేతపద్మాసన. పైగా సరస్వతీదేవి వైభవం ఏమిటో తెలుసా? యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజిత. మన దేవతల స్తోత్రాలలో ఒక విశేషం ఉంటుందండి, వైవిధ్యం అంటారు దాన్ని. ఇంగ్లీష్లో వెరైటీ అంటారు. ఏ దేవతను గురించి వర్ణిస్తున్నారో ఆ దేవతని శిఖరస్థానంలో నిలబెట్టి మిగిలిన దేవతల్ని పక్కన పెడతారు. ఈ ఆలయంలో మీరు గమనించండి, ప్రధాన దేవత ఎవరు? జ్ఞాన సరస్వతి. ఈ పక్కన లక్ష్మీదేవి ఉంది, ఈ పక్కన భువనేశ్వరీదేవి ఉంది. అదే మీరు కాళికాదేవి ఆలయానికి వెళ్ళారనుకోండి, కనకదుర్గ ఆలయానికి వెళ్ళారనుకోండి, కనకదుర్గ ఇలా కూర్చుని ఉంటుంది హాయిగాను, పక్కన లక్ష్మీ సరస్వతులు ఇద్దరు ఉంటారు. సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని ఉంది కదా. అదే మీరు అలవేలమంగ ఆలయానికి వెళ్ళారనుకోండి, లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళారనుకోండి, అక్కడ పార్వతీ సరస్వతి ఆవిడికి సేవలు చేస్తూ ఉంటారు.
వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది కదా, నీకు అందరూ శంకరుని సతి బ్రహ్మదేవుని సతి నిన్ను సేవిస్తున్నారమ్మా అని చెప్పేసి, అలాగే అలివేలు మంగాదేవిని లక్ష్మీదేవిని లక్ష్మీ సరస్వతి పార్వతి సేవిస్తారని ఉంటుంది. ఇక్కడ సరస్వతిని లక్ష్మీ పార్వతులు సేవిస్తున్నారు, పార్వతీ దేవాలయంలో లక్ష్మీ సరస్సులు సేవిస్తారు. ఇంతకీ ఎవరిని ఎవరు సేవిస్తున్నట్టు చెప్పండి. అసలు ఈ మార్చేడేళ్ళు డ్రామా వేషాలు ఏమిటి? తవ సుప్రభాతమరవిందలోచనే భవతు ప్రసన్నముఖచంద్రమండలే విధిశంకరేంద్రవనితాభిరర్చితే వృషశైలనాథదయితే దయానిధే. విధిశంకరేంద్రవనితాభిరర్చితే. విధి అంటే బ్రహ్మ, శంకర అంటే శివుడు, ఇంద్ర అంటే ఇంద్రుడు. వీళ్ళ భార్యలందరూ నిన్ను పూజిస్తున్నారన్నారు. మరి వాళ్ళ భార్యలు ఈవిడ్ని పూజిస్తారు, లక్ష్మీదేవిని పూజిస్తున్నారని చెప్పారు. ఇక్కడ సరస్వతీదేవిని లక్ష్మీదేవి పూజిస్తోంది అంటున్నారు, అక్కడ పార్వతీదేవిని వీళ్ళిద్దరూ పూజిస్తారు. ఇంతకీ ఎవరు అధికారి ఎవరు సబార్డినేట్ మనకు తేలాలా వద్దా? ఈ ఎక్కువ తక్కువలు చూడకపోవడమే అద్వైతం, అదే హిందూ ధర్మం, అదే భారతీయ సంస్కృతి. ఏ దేవతను మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవతను పైన కూర్చోబెడతారు, అంత మాత్రం చేత ఆవిడే పైన ఉంది, మిగిలిన వాళ్ళ కిందన కాదు. ఇక్కడ అందరూ ఒకటే. ఇవాళ ఇంత సభ జరుగుతోందండి, నాకు ఇంత ఉన్నతాసనం వేయకుండా మీ మధ్యలో నన్ను నుంచోబెడితే ఏదో ఎలక్షన్ల కోసం వచ్చాడు ఓట్లు అడగడానికి అనుకుంటారు, అంతేనా? లేకపోతే ఇక్కడ కూర్చుని ఇంత వైభవం ఇలా ఉండబట్టి ఈయన ఏదో గురువు అండి 4 మాటలు చెబుతున్నాడు విందామని మీరు ఉన్నారు. నాకు ఉన్నతాసనం ఉండాలా వద్దా? ఇది గర్వం అనుకుంటే ఎలాగా? ఈ ఆసనం ఇలా ఉండాల్సిందే, ఆ గౌరవం అలా దక్కాల్సిందే. అంత మాత్రం చేత ఇది శాశ్వతం అనుకుంటే ఎలాగా? రేపు ఇంటికి వెళ్ళామనుకోండి, ఇద్దరం కలిసి 3 రోజులు ముగించుకుని 5వ తారీఖు సాయంత్రం ఇంటికి వెడితే పని మనిషి మాధవి రాలేదు అని ఆవిడ చెప్పింది అనుకోండి, నేను వెంటనే ఏం చేయాలి? ఆ 4 గిన్నెలు ఇలా పారి తోమేస్తానని చెప్పాలి, అంతే కదా. మరి అక్కడ నేను జ్ఞాన సరస్వతి ఆలయంలో ఉన్నతాసనం మీద ఉన్నతాసనం సరే, ఉన్న గిన్నెలు ఎవడితో అవుతాడు? అంతే, అక్కడ ఆ వేషం వేయాల్సిందే అని నేను అంటాను. ఎవరన్నా ఆ ఇబ్బంది 4 సార్లు అంటుంటే ఆ 4 గిన్నెలు ఇలా వారాయంట. ఆవిడే ఉంటుంది మీరు మహాసహస్రావధాని అంటుంది. నేను వెంటనే సరదాగా అంటాను, మహాసహస్రావధాని ఏదో మొహం కడుక్కోడా అంటాను నేను. ఇంట్లో పనులు తప్పుతాయండి, ఇంట్లో పనులు తప్పుతాయా? అంచేత మనం ఇప్పుడు మన స్థానం ఉన్నతమైన ఆసనమా లేకపోతే ఉన్న పని చేసుకోవడం అంటే పరిస్థితిని బట్టి. దేవతలైనా అంతే. ఇది సరస్వతి ఆలయం కాబట్టి సరస్వతిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టాం. పైగా సరస్వతి వైభవం ఏమిటో తెలుసా? లక్ష్మీదేవిని వాణి గౌరీ సేవిస్తారు, గౌరీదేవిని సరస్వతి లక్ష్మి సేవిస్తారు. ఈవిడ్ని ఎవరు సేవిస్తారో తెలుసా? యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతికి. భార్యలు సేవించడం కాదు, వాళ్ళ భర్తలే సేవిస్తారు. అది సరస్వతి వైభవం. బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభికి. శ్లోకం రాసిన మహానుభావుడు ఎవరో కానీ ఆయన ఎంత బాగా రాశారు. సరస్వతే నిజమైన వైభవం అండి. వీళ్ళని ఆడవాళ్ళని అలా పరస్పరం సేవించుకోవడం మీద పేరంటం, ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం చేసుకుంటారులే, అది కాదు. మా పలుకులమ్మ వైభవం ఏమిటి అంటే వీళ్ళు సేవించడం కాదండి, బ్రహ్మదేవుడు బ్రహ్మ, అచ్యుత విష్ణువు, శంకర శివుడు వాళ్ళే సేవిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మాట్లాడాలి అంటే, నాలిక ఉపయోగించాలి అంటే మా అమ్మవారు అనుగ్రహించాల్సిందే, లేకపోతే బ్రహ్మ విష్ణువు శివుడు ఎవ్వరూ మాట్లాడలేరు. అంచేత యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభికి దేవై సదా పూజిత సా మాం పాతు సరస్వతి భగవతి. అటువంటి యా సా, ఆ ఏ సరస్వతి అంత వైభవంతో ఉందో సా, ఆ సరస్వతి మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపక. అన్ని విధాల జాడ్యాలను హరిస్తుంది. కోపం వచ్చినప్పుడు చూడండి, ఏం జాడ్యమా అలా ఉన్నా ఉంటారు. ఇంకా కొంచెం కోపం వస్తే యావత్తు కూడా పెట్టరు, ఏం జాడ్యం అంటారు, డాకింద డావత్తు పెట్టి. ఏంది జాడ్యం? మనిషి ఎప్పుడూ చైతన్యవంతుడై ఉండాలి, జడ పదార్థంలా ఉండకూడదు. చైతన్యవంతుడై ఉండడం అంటే బయట ప్రతిదాన్ని కల్పించుకోవడం, ఉద్యమాలు చేయడం, ఊరేగింపులు చేయడం, ప్రతిదానికి వాట్సాప్లో ఫేస్బుక్లో స్పందించడం, ఇది పనికిమాలిన చైతన్యం అంటారు. ఇప్పుడు అదే జరుగుతుంది అనవసరంగా. ప్రతి మనిషికి ఓ పేపర్, వాడు ఫేస్బుక్, ప్రతి మనిషికి ఓ టీవీ, వాడికో యూట్యూబ్. ఇంకా అసలు మీడియా ఎక్కడుందో అర్థం కావట్లేదు. ప్రతి వాడి చేతిలో మీడియానే. ఇంకా వాడికి తోచిందల్లా అందరూ పెట్టేస్తూ ఉంటాడు. చూడడం ఏం మాట తెలుసుకోడు, అసలు విషయం ఏం జరిగింది తెలుసుకోడు, పెట్టేస్తూ ఉంటాడు అంతే. వాడు ఇష్టం వచ్చిన భాష ఉపయోగిస్తాడు. అందుకే ఇప్పుడు నమ్మకం లేకుండా పోయింది. సోషల్ మీడియా మీద ఎవరికి నమ్మకం లేకుండా పోయింది. అందులో ఏదైనా ఒక వార్త తెలిసినా అది ప్రధానమైన టీవీల్లో వచ్చిందా లేదా, ప్రధానమైన పత్రికలో వచ్చిందా లేదా చూసి మాత్రమే నమ్ముతున్నారు. ఈ స్థితి ఎందుకు వచ్చిందండి? అందరి చేతుల్లోకి వెళ్ళిపోతే అలాగే ఉంటుందండి. ఏదైనా సరే మంది ఎక్కువైతే మజ్జిగ పలచనైందని అలా వెళ్ళిపోకూడదండి. ఎప్పుడు బాధ్యత కలిగిన ఓ 4 పత్రికలు, బాధ్యత కలిగిన ఓ 4-5 టీవీలు ఉంటే ఓ పద్ధతి ఉంటుంది వాళ్ళకి. అయ్యో ఇలా రాస్తే ఏం జరుగుతుంది, రేపు పొద్దున్న కేసు పెడతారు, మనం బాధ్యత చూసుకోవాలి. ఇప్పుడు ఎవడో ఊరికే ఏదో కోస్తాడు అక్కడ, వాడిని ఎవడో తెలియదు, వేరే పేరుతో పెడతాడు, వేరే ఫోటో పెడతాడు. ఇవన్నీ కనుక్కోవడం పోలీసులకు తలనొప్పి.
అందుకని ఎప్పుడు సామాజిక మాధ్యమాల విషయంలో ఒక్క సామెత ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అదే చేస్తా. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుగున్నంత సుఖం లేదన్నారు. ఎంత దుర్వార్త అయినా మన చెవిని సోకనంత వరకు మన ఏం చేయలేదండి. అది నిజమో అబద్ధమో కాదో తెలియదు, ఎందుకు దాని గురించి అంతా తీసిపారాయి. అసలు ఎవడు చూడడం లేదని తెలిస్తే పెట్టడము మానేస్తారంతే. ఇక్కడ ఎప్పుడు మంది ఎక్కువైతే మజ్జిగ పలచనయ్యే స్థితికి మనం సమాజాన్ని తీసుకెళ్ళకూడదు. నిశ్శేష జాడ్యాపక అంటే జాడ్యం లేకుండా చైతన్యవంతులు ఉండడం అంటే అర్థం లౌకిక విషయాల్లో కల్పించేసుకుని పూసేసుకుని రాసేసుకుని రోడ్ల మీదకి వచ్చి అరిచేయమని కాదు. అక్కడ ఆత్మ చైతన్యంతో ఉన్నావా, నిత్యం అంతర్ముఖంగా లోపలికి చూసుకుంటున్నావా, నీ ఆలోచనలు ఏమిటి, నీ మాటలేమిటి, నీ పనులేమిటి, ఈ మూడింటిని గమనిస్తున్నావా, అది చైతన్యం అంటే లెక్క. మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, వీటినే త్రికరణాలు అంటారు. మనం వాక్ కాయ కర్మ. వాక్కాయ కర్మ అంటే వాక్కాయతో పప్పు వేసుకోవడం కాదు. అందుకని మనం వాక్ కాయకర్మ, మనస్సు ఏం ఆలోచిస్తున్నావు, వాక్ ఏం మాట్లాడుతున్నావు, కాయకర్మ శరీరంతో ఏ పని చేస్తున్నావు, ఈ మూడు ఆలోచించడం త్రికరణ శుద్ధి, అదే చిత్తశుద్ధి. అప్పుడు భగవత్ సాక్షాత్కారం అవుతుంది ఖచ్చితంగా. ఆ చైతన్యం జ్ఞానం కారణంగా ఆ చైతన్యం పొందుతున్నాము లేదా నిశ్శేష జాడ్యాపహ సామాం పాతు సరస్వతి. అటువంటి సరస్వతీదేవి నన్ను రక్షించునుగాక. లోపల ఉండే సామాను చాలా ఉంది. 72,000 నాడులు ఉన్నాయి, 5 రకాల ఎముకలు ఉన్నాయి, 2 రకాల రక్త కణాలు ఉన్నాయి, 3 రకాల మాంస గ్రంథులు ఉన్నాయి. ఇవన్నీ కాపాడుకోవద్దా? ఈ శరీరంతో ఆత్మజ్ఞానాన్ని సాధించవద్దా? అప్పుడు అలా సాధించాలంటే ఏం చేయాలి? సరస్వతీదేవిని ఆశ్రయించవలసింది. ఆ దేవిని ఆశ్రయిస్తేనే మనకు ఆ కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా. ఏ దేవి పాదాల ఎర్రని పారాణి నా పద్య పాదాల నవరసమ్మో. ఏ దేవి యదయందు ఎడమ భాగమునందు నా భావజాలమ్మునారు పెరిగే. ఏ దేవి యదయందు ఎడమ భాగమునందు నా భావజాలమ్మునారు పెరిగే. ఏ దేవి మంజీర విసుమంత మ్రోగిన నా కవిత్వపు జీవనాదమొదవు. ఏ దేవి మంజీర విసుమంత మ్రోగిన నా కవిత్వపు జీవనాదమొదవు. ఏ దేవి కనులందు ఎలదేటి చూపుల, ఏ దేవి కనులందు ఎలదేటి చూపుల నా కవనమ్మవునో నా కవనము. ఏ దేవి కనులందు ఎలదేటి చూపుల నా కవనం మౌనో నా కవనము. అట్టి వాగ్దేవి నేడు నాకభిముఖముగ అభయముద్రను దాల్చితానలరియుండ. అట్టి వాగ్దేవి నేడు నాకభిముఖముగ అభయముద్రను దాల్చితానలరియుండ. చందముల గంధమైనట్టి బంధమొదవి, చందముల గంధమైనట్టి బంధమొదవి. పలుకు పలుకున మధువులు చిలుకుగాక. అలాంటి కటాక్షాన్ని మనం ప్రార్థించాలి. అప్పుడు అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఎలా అనుగ్రహిస్తుందయ్యా? తెల్లని వానిలో మిగుల తెల్లని తల్లి శారద నీరదెందు ఘన సారపటీరమరాళ మల్లికాఘార తుషారభేన రజతాచలకాశ ఫణీశ కుందమందార సుధాపయోధి శితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగనెన్నడుగల్గు భారతి అని 17 రకాల తెల్లటి వస్తువులతో పోతన గారు భాగవతంలో సరస్వతీదేవిని వర్ణించాడు. ఎందుకోసం అమ్మా? విద్యా వ్యవస్థ బాగుండాలని, విద్యా వ్యవస్థ బాగుండాలని. ఇవాళ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. ఒక పాఠశాలలో ఒక తెలుగు ఉపాధ్యాయురాలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పాఠం చెబుతుంటే పిల్ల ఫోన్లు స్కూల్లోకి తేకూడదుగా తెచ్చేసింది.